శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగానే ఆ 58 రోజుల పాటు వారు చేసినటువంటి నిరాహార దీక్ష ఫలితంగానే లింగ్విస్టిక్స్ బేసిస్ మీద స్టేట్ ఏర్పడడం జరిగింది. మరి ఒక స్పెషల్ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ అమరజీవి గురించి చూద్దాము. ఇవాళ శ్రీరాములు గారు ఏ లోకంలో ఉన్నా తన ఆశయానికి సంపూర్ణత లభించిందని, తన కల సాకారమైందని ఎంతో సంతోషిస్తుంటారు. ఎందుకంటే వారి ఇంటి పేరు పొట్టి కావచ్చు, కానీ ఆయన ఆశయం మాత్రం హిమాలయమంత ఉన్నతమైంది. కోట్లాది మంది మా ఆంధ్రులు మదరాసీలుగా పిలువబడుతున్నారు. మా ఉనికి కోసం, మా ఆత్మగౌరవం కోసం మాకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలి అని ఆయన చేసిన మహాసంకల్పం నేడు సిద్ధించింది. ఒక సామాన్య ఇంజనీరుగా జీవితాన్ని మొదలుపెట్టిన శ్రీరాములు గారి వ్యక్తిగత జీవితం ఎన్నో విషాదాల నిలయం. 1928లో భార్యను, పసికందును, ఆ వెంటనే కన్నతల్లిని కోల్పోయిన ఆ వ్యక్తిగత శోకాన్ని దేశ సేవగా మార్చుకున్నారు. కేవలం దేశ స్వేచ్ఛ కోసమే కాదు, దళితుల ఆలయ ప్రవేశం కోసం ఆయన చేసిన పోరాటం సామాజిక విప్లవానికే నాంది పలికింది. బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం కోసం అల్లూరు సీతారామరాజు నుండి పొట్టి శ్రీరాములు వరకు ఎందరో మహానుభావులు పోరాటం చేసిన, జీవితాలను త్యాగం చేసిన, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మద్రాసీల నీడన మన జాతి ఉనికి కూడా గుర్తించబడక ఎంతో మదనపడ్డా. గుండె మండి దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించిన మన గడ్డపై మన జాతి గౌరవం కోసం శ్రీరాములు గారు పూరించిన శంఖారావమే ఆంధ్ర రాష్ట్రం. శరీరం శుష్కించి శల్యమైపోతున్న, ఎముకల గూడులా మారుతున్న దేహం మొరాయిస్తున్న, గుండె కొట్టుకోవడం నెమ్మదించిన, గొంతులో ప్రాణం విలవిలలాడుతున్న తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆ మహానుభావుడు అనుమాత్రం చలించలేదు. 1952లో 58 రోజులు సుదీర్ఘ రాత్రులు, ఒక్క మెతుకు అన్నం ముట్టక, కనీసం ఒక్క గుక్కెడు నీరైనా తీసుకోక, మృత్యువును సైతం తన సంకల్పంతో గెలిచిన వజ్ర సంకల్పుడు, తన రక్త మాంసాలనే ఇంధనంగా మార్చి, తన జీవితాన్నే ఒక మహాయజ్ఞంగా మలిచి, మనకు ఒక ఉనికిని, ఒక రాష్ట్రాన్ని ప్రసాదించి అమరత్వం పొందిన ధన్యజీవి. ఆ త్యాగమూర్తి బలిదానమే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి ఒక పునాదిగా మారింది. ఆయనే మన ఉద్యమ స్ఫూర్తి, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మన ఎన్నో దశాబ్దాల కళ, మన రాజధాని ఈనాడు అంతర్జాతీయ స్థాయిలో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న మన రాజధాని అమరావతి, మన ముఖ్యమంత్రి దార్శనికులు నారా చంద్రబాబు నాయుడు గారి కళ. 1000 ఎకరాలు అందించిన అన్నదాతల త్యాగానికి ప్రతిఫలం. దేశ ప్రజలందరూ పవిత్ర మట్టిని, పుణ్య జలాలను పంపి ఆశీర్వదించిన పుణ్య భూమి ఇది. ఆంధ్రులకు ఒక గుర్తింపును ఇచ్చిన ఆ మహనీయుడి సంకల్పాన్ని గౌరవిస్తూ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిందే అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డుండి రాకేష్ గారు మేనేజింగ్ ట్రస్టీగా ఈ సంస్థ ఒక మహోన్నత ఆశయంతో ముందడుగు వేసింది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా ఈ రాజధానిలోనే 6.8 ఎకరాల సువిశాల భూమిని గౌరవ ముఖ్యమంత్రి గారు ట్రస్టుకు కేటాయించగా, ఆ నమ్మకాన్ని నిజం చేసే బాధ్యతను ట్రస్ట్ భుజాన వేసుకుంది. ఆగస్టు 2025లో భూమి కేటాయింపు జరగగా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చిన స్ఫూర్తితో, నారా లోకేష్ గారు అందించిన ప్రోత్సాహంతో, డుండి రాకేష్ గారి అహర్నిశల కఠోర శ్రమతో శంకుస్థాపన జరిగి కేవలం 6 నెలల రికార్డు సమయంలోనే అత్యంత వేగంగా ఈ ప్రాజెక్టును ట్రస్ట్ పూర్తి చేసింది. 58 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అద్భుతంగా రూపుదిద్దుకుంది.
దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో క్వాంటం వాలీ నుండి ఏఐ వరకు ప్రముఖ విద్యాలయాలతో ప్రసిద్ధ ఆస్పత్రులతో పచ్చటి ఆహ్లాద ప్రకృతితో నీటి సరస్సుల వయ్యారాలతో విషయాల రహదారులతో న్యాయ నగరంగా ప్రజా నగరంగా సాకారమవుతోన్న చోట అభివృద్ధి చెందుతున్న అమరావతికి తనే సాక్ష్యమన్నట్టుగా మొట్టమొదటగా అమరజీవి భారీ విగ్రహం కొలువుదీరింది. మన అస్తిత్వం కోసం జరిగిన ఆ మహాత్యాగానికి, రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న సంకల్పానికి ఈ విగ్రహమే ప్రతీకగా నిలుస్తుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను భావితరాలకు అందించడమే మన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ప్రధాన సంకల్పం. ఇది కేవలం ఒక్క నిర్మాణం కాదు, ఆయన శ్వాసించిన సత్యం, అహింస, దేశభక్తిని చాటి చెప్పే గొప్ప సేవా యజ్ఞం. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారిని ఏకతాటిపైకి తెచ్చే ఒక మహోన్నత సేవా వేదిక. మ్యూజియం, మినీ థియేటర్ల ద్వారా ఆయన పోరాట పటిమను కళ్లకు